నేటి కవిత సాహితీమూర్తులందరికీ నమస్సుమాంజలి. నాకు నచ్చిన కవిత కార్యక్రమానికి అందరికీ స్వాగతం తెలుపుతున్నాను. నేను మీ ఆత్మీయ అనురాధ మెరుగు హనుమకొండ నుండి. నేటి కవిత సమూహంలో సోమవారం నుండి గురువారం వరకు వచ్చిన వివిధ రకాల అంశాలపై సాహితీ శ్రేష్ఠులందరూ వ్రాసిన కవితలను ఆధారం చేసుకొని తమ యొక్క సమీక్ష అభినందన దృశ్య మాలికను పంపే కార్యక్రమమే నాకు నచ్చిన కవిత. మరి ఈ వారం నాకు నచ్చిన కవిత దృశ్యమాలికలను వరుసగా చూసినట్లయితే శ్రీ గుడ్లదన సాయి చంద్రశేఖర్ గారు, శ్రీ గుడ్లదన సాయి చంద్రశేఖర్ గారికి విజయదశమి అనే అంశానికి గాను అసలు సిసలు సంబరం అనే శీర్షికతో డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారి కవిత, శ్రీ దాస్యం సేనాధిపతి గారికి ఆన్లైన్ స్నేహాలు అనే అంశానికి గాను చీకటి వెలుగులు అనే శీర్షికతో ఏడెల్లి రాములు గారు వ్రాసిన కవిత, డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి ఆన్లైన్ స్నేహాలు అనే అంశానికి గాను శ్రీ గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారు వ్రాసిన ప్లాస్టిక్ పూలు అనే శీర్షికతో వ్రాసిన కవిత, శ్రీ నగునూరి రాజన్న గారికి అంతులేని వ్యధలు అనే అంశానికి గాను మన పాలిట వరాలు అనే శీర్షికతో డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారు వ్రాసిన కవిత తమకు నచ్చిన కవితలు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం, వెంటనే ఆ దృశ్యమాలికలను వీక్షిద్దాం రండి. నేటి కవిత సమూహ సభ్యులకు గుళ్ళదన సాయి చంద్రశేఖర్ నమస్సుమాంజలి. ఈ వారం విజయదశమి అనే అంశానికి అసలు సిసలు సంబరం అనే శీర్షికతో డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారు రాసిన కవిత ఈ వారం నాకు నచ్చిన ఒకానొక కవిత. ఆ కవితలో నో పెయిన్స్ నో గెయిన్స్ అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా చక్కగా విశ్లేషిస్తూ రాసిన కవిత అది. ఆ కవితలో కొన్ని అంశాలను మాత్రమే వారు విపులీకరించారు. నిజానికి ప్రతి అంశంలో కూడా మనం చక్కగా గమనించాల్సిన విషయం నో పెయిన్స్ నో గెయిన్స్. ఈ విజయదశమి గురించి చెప్తూ, విజయదశమి సంబరాలు అంబరాన్ని అంటితే సంబరమే కానీ విజయం వెనుకున్న మూలమేదో తెరిచి ఆచరిస్తే అదే అసలు సిసలు సంబరం. విజయమైన ఓటమైన దశమైన నవమైన ఏదో ఒకరోజు రాకమానుతుందా? అది సక్సెస్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు, ఏదైనా కానీ ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఖచ్చితంగా రావాలి. అది దశమి కావచ్చు, నవమి కావచ్చు, మంచి రోజు కావచ్చు, మంచి రోజు కాకపోవచ్చు అన్న అంశాన్ని తీసుకున్నారు. అలాగే అష్ట కష్టాలను నోర్చి సహనంతో సహిస్తేనే కదా శ్రీరాముని కథ ఇతిహాసమై నిలిచే. ఇలలో శాశ్వతంగా ధర్మ నిరతి పాటించే దైవశక్తి తోడై విజయం సాధ్యమని తెలిపే మహాభారతం పంచమ వేదమై వెలుగుందే ఇలలో శాశ్వతంగా. ఈ విధంగా రామాయణం మహాభారతం రాసిన కవులైతేనేమి, అందులో పాత్రల పరిస్థితులు స్థితిగతులు గమనిస్తేనైతేనేమి ప్రతి చోట ఒక కష్టం, ఒక పెయిన్ కనిపిస్తుంది. ఆ పెయిన్ నుంచే ప్రతి ఒక్కరూ సక్సెస్ చూస్తారు, ప్రతి ఒక్కరూ ఒక విజయాన్ని చూస్తారు. ఆ విజయాన్ని తెలియజేయడం అనేది చాలా బాగా అనిపించింది. బ్రహ్మ వరప్రసాది మహిషుని మర్ధింప త్రిమూర్తుల శక్తితో దుర్గామాతగా అవతరించి అంతమొందించే దశమి రోజు. గాథలల్లా మన తలరాతలు మార్చడానికే సుత్తి దెబ్బలు తట్టుకుంటే కదా శిల్పమయ్యేది. ఎంత చక్కగా చెప్పారు. అలాగే పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు అంటారు వేటూరి ఒక పాటలో. అలాగే ఒక వెదురు బొంగుకు ఆ రంధ్రాలు వేసేటప్పుడు ఎంతో పెయిన్ ఉంటుంది, దాని నుంచి వచ్చే గానం చాలా అద్భుతంగా అనిపిస్తుంది అన్న అంశాన్ని కూడా ఆయన తెలియజేస్తూ వచ్చారు. కవి హృదయం ఎంత మరిగితే మంచి కవిత ఉద్భవిస్తుంది, ఎంత ఆవేశపడితే ఒక కవి ఆ కవి హృదయంలో నుంచి వచ్చే కవిత కూడా అంతే గొప్పగా ఉంటుంది అన్న అంశాన్ని కూడా ఆయన తరచి చెప్పడం జరిగింది. ఇతిహాసంతో ఇంగితాన్ని పెంచుకో,
ధర్మ నిరతితో దివ్యశక్తి తోడు కాగా దీక్షా దక్షరతతో జీవితాన్ని నడిపింపనంక విజయం పరంపరలేని సొంతం కావా, అదే కదా అసలు సిసలు సంబరం అంటూ చాలా చక్కగా దీన్ని ముక్తాయింపు కూడా తెలియజేశారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. నాకు నచ్చిన కవిత అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎడ్విన్ సోదరులు శ్రీ దాసన్ లక్ష్మయ్య గారికి, నిర్వాహకురాలు శ్రీమతి మేరుగు అనురాధ గారికి అభినందనలు తెలియజేస్తూ, అద్భుతమైనటువంటి కార్యక్రమంలో నేను పాల్గొనటం నాకు సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో ఈ వారంలో ముఖ్యంగా వచ్చినటువంటి కవితల్లో నాకు బాగా నచ్చినటువంటి ఓ కవితను ప్రస్తావిస్తాను. ఆన్లైన్ స్నేహాలు అన్న అంశాన్ని ఇచ్చినప్పుడు కవిమిత్రులు శ్రీ ఎడెల్లి రాములు గారు చీకటి వెలుగులు అనేటువంటి శీర్షికతో ఓ మంచి కవితను రాసి పంపారు. అంశం వెలుగులో వస్తువుకు సరిపడే విధంగా చీకటి వెలుగులు అనే శీర్షిక పెట్టడంలో ఆయన ప్రతిభ కానవస్తోంది. ఇప్పుడు ఈ లోకంలో ఆన్లైన్ స్నేహాలకు అద్దం పడుతూ కవిమిత్రులు గారు కవితలో కవితాత్మకంగా జీవన సత్యాలకు చోటు కల్పించారు. ఆయన అభివ్యక్తిలో నూతనత్వం ఉంది, శిల్పంలో చతురత ఉంది, పదబంధ ప్రయోగంలో ఔచిత్యం ఉంది, ఎత్తుగడ చాలా ఆసక్తికరంగా ఉంది, వాస్తవమైనటువంటి విషయాన్ని ప్రస్తావించారు. ఆయన అంతర్జాల స్నేహాలు ఎలా ప్రారంభమవుతాయో కవితాత్మకంగా ఆవిష్కరించారు. అంతర్జాలంలో పదాలు పద్మాలై మనసును తుమ్మెదల గింగరాలు కొడుతున్న విషయాన్ని ఎత్తుగడలో చక్కగా ఆవిష్కరించారు. ముఖ్యంగా ఆన్లైన్ గ్రూపుల్లో ఆయా మిత్రులు పెట్టేటువంటి ఫోటోల విషయంలో ఆయన వ్యాఖ్యానంతో మనందరం కూడా ఏకీభవిస్తాం. ఇప్పటి ఫోటోలు కాకుండా ఎప్పటివో పాత కాలపు ఫోటోలను పెట్టి ఇంకా మేము యుక్త వయసులోనే ఉన్నామని చెప్పి భ్రమింపజేయడానికి చేసే ప్రయత్నాన్ని చక్కగా ఎత్తి చూపారు. ఇంటర్నెట్లో సాధారణంగా మాటల ఊటతో స్నేహానికి బాట వేస్తున్నటువంటి విషయాన్ని చెబుతూ, ఆకుచాటు పిందే జీవితం ఏ మిడత వాలినా, ఎన్ని గులాబీ ముళ్ళున్నా పూల విరుపుకు తక్షణమే తర్పణం అవుతుందని చెప్పటం నిజం. కవి ఇంకొక మంచి విషయాన్ని కవితలో ప్రస్తావించారు. మనిషిని చూడొచ్చు, కానీ మనసును స్కాన్ చేసే విద్య ఏదని ప్రశ్నించారు. నిజమే కదా, మనిషిని చూస్తాం కానీ మనసును కనిపెట్టలేం. సంస్కార నిధి ఈ కాలానికి లోలకం వంటిదని, సంస్కారంతో ఉన్నంత వరకు ఏ సమస్య ఉండదని, సలక్షణ గుణధర్మం లోపిస్తేనే కల్లోలమవుతుందన్న అంశం వెలుగులో, వస్తువు వెలుగులో చక్కగా ప్రస్తావించారు. అంతేకాకుండా మొసలెప్పుడు నీటిలో మెటుగానే ఉంటుందని, దాని పట్టుకు చిక్కాక బతుకు ఆఖరి అంకమేని వ్యాఖ్యానించడంలో కూడా కవి ఔచిత్యాన్ని పాటించారు. నర్మగర్భంగా ఆన్లైన్ స్నేహాలకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్పకనే చెప్పారు. ముఖ్యంగా నమ్మకాలతో అమ్మకాలం వేలం కాలం ఇది. నిత్యం జాగ్రత్తలు తీసుకుంటేనే సాఫీగా మన మనుగడ సాగుతుందని చెప్పి, అంతర్జాల స్నేహాల పట్ల అప్రమత్తంగా ఉండాలనే సందేశాత్మక కవితను అందించిన కవిమిత్రుడు ఎడెల్లి రాము గారికి నేను అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ
మీ దాస్యం సేనాధిపతి. సాహితీ మిత్రులకు నమస్కారం. నా పేరు నగునూరి రాజన్న. ఈ వారం నాకు నచ్చిన కవితా విభాగంలో తేదీ 26/10/2023 రోజున అంతులేని వ్యధలు అనే అంశానికి మన పాలిట వరాలు అనే శీర్షికతో డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారు రాసిన కవిత నాకు బాగా నచ్చింది. డాక్టర్ గారు స్వతహాగా సున్నిత మనస్కుడు, అయినా వ్యధలే వజ్ర సమానులుగా తీర్చిదిద్దుతుంది అంటూ యుగాలైనా మరువలేని గాథలను భారతం, రామాయణం, భాగవతం ఆదిగా గల ఆధ్యాత్మికత విషయాలను స్పృశిస్తూ అవే మనకు సూచిక పలకాలంటూ వ్యధలకు కుంగవద్దన్న పరోక్ష మార్గం చెబుతూ ధైర్యవచనాలుగా బోధించారు. ఆద్యంతం సాగిన కవితలో ఏకరువు పెట్టిన వస్తు వైవిధ్యం నాకెంతో నచ్చింది. వారికి నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. సమూహ సభ్యులందరికీ నమస్కారములు. ఈరోజు నేను నేటి కవిత, నాకు నచ్చిన కవితలో భాగంగా శ్రీ గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారి 25/10/23 నాటి అంశం ఆన్లైన్ స్నేహాలు, శీర్షిక ప్లాస్టిక్ పువ్వులు అనే దాన్ని తీసుకున్నాను. నా పేరు డాక్టర్ తిరుమల రెడ్డి. మీరు శీర్షిక పేరు ప్లాస్టిక్ పువ్వులు అని చూసేసరికి ఇది ఏంటి అని వారి కథ చదవాలని అనిపించి ఇది చదివినాను. అందుకే దాన్ని తీసుకొని మేము ముందుకు వచ్చాను. ఇందులో మొదటి స్టాంజాలోనే ఆ కన్ను దుర్బిని వేసుకొని చూస్తోంది చూడకూడనిదేదో. ఆ కన్ను దుర్బిని వేసుకొని చూస్తుంది చూడకూడనిదేదో. ఆ చెవిన మొగ్గ లాంటివి మొలిసి వింటోంది. అంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మనం ఎవరు వినకుండా వాళ్ళు మాత్రమే వినే సౌకర్యం కలిగిన ఈ రోజుల్లో చూడకూడని చూడడం, వినకూడని వినడం జరుగుతూనే ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. వినకూడదేదో వింటూ అప్పుడే చిగురించే ఆ మొగ్గల్లాంటి పిల్లలు ఆన్లైన్లో చూడకూడనివి చూస్తూ, వినకూడనివి వింటూ, సహజ సుగంధ పరిమళాలే లేని ప్లాస్టిక్ పువ్వులను ఏదో ఆనందం అనుభవిస్తున్న భ్రమలో మునిగిపోతున్నారని తన ఆవేదనను వ్యక్తం చేసిన కవిత ఈనాటి ఈ కవిత. ఇంకా ఇలా అంటారు: ఆ గోడల నీడలలో బిడియం వదిలి, ధర్మం విలువలు వదిలి, నైతిక ధర్మం, స్నేహ ధర్మాన్ని కోల్పోతూ దిగజారిపోతే కలిగే పరిణామాలను గురించి, వాటి యొక్క పరిమాణం విస్తరించుతున్న ఆ పరిణామాల గురించి, వాటి ఫలితాల గురించి చక్కని పదబంధ జాలంలో ఎంతో విశేషంగా కవనీకరించారు. ఇంకో చోట అంటారు: అనే ఇంద్రజాలంలో బోయ విసిరిన వలల్లో చిక్కుకున్న, వయసుకు మించిన ఆశల వలల్లో చిక్కుకున్న యువత గాథను ప్రస్ఫుటం చేశారు. ఎందుకంటే మనం భౌతికంగా దగ్గరగా చూస్తే రెండు కళ్ళే మనకు, కానీ మనను చూసే కళ్ళు ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా ఆకర్షించి లోను చేసుకునే కళ్ళ గురించి చెబుతూ వేల కళ్ళు అంటారు. ఆ దేహానికి వేల కళ్ళు అంటే ఇంద్రజాలం అనే ఈ ఇంద్రజాలం అనే ఈ ఇంటర్నెట్కి, ఆన్లైన్కి వేల కళ్ళున్నవి, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. ఇంకా ఇలా అంటారు: స్నేహం పంచే మిషతో దగ్గరవుతూ సుదూర తీరాలు కూడా దగ్గరగా చూపే, అంటే నిజానికి అవి దూరమే, కానీ దగ్గరగా చూపే మాయాజాలం కూడా వాటిలో ఉన్నది అని గ్రహించాలని వారి ఉద్దేశం. తీరాలను కూడా దగ్గరగా చూపే మాటల గారడీతో ఇది రియల్ ఎస్టేట్లో జరుగుతుంటుంది. అది ఎక్కడో ఉంటుంది, చుక్కల్లో ఉన్న చంద్రుని కూడా ఇగో ఇది ఇక్కడ వెలుతురిస్తుంది చూడండి అన్నట్టు ఎక్కడో ఒక జరగబోయే
ఆ, గొప్పతనాలని కన్స్ట్రక్షన్స్ని ఇక్కడే ఉన్నవి అని చూపెడుతుంటారు. అలాంటి మోసాలు ఎన్నో ఉన్నవి. అసత్యాన్ని కూడా సత్యంలా చూపే నైజం ఉన్నవి, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. ఇంకా అంటారు, ప్లాస్టిక్ పూల్లో సుగంధ పరిమళం ఎంత ఉంటుందో. నిజానికి ప్లాస్టిక్ పూల్లో పరిమళం ఏమాత్రము ఉండదు, చూడ్డానికి ఆకర్షణ. అసలు సహజమైన పూల కంటే కూడా ఆకర్షణ ఎక్కువ, కానీ వాటిలో ప్రాణం లేదు, జీవం లేదు, సుగంధము లేదు. అలాంటి ప్లాస్టిక్ వాటిని భ్రమపడొద్దు అసలైన పూలని అని సత్యం బోధిస్తున్నారు. ఆలోచించండి, ఎంత ఆస్వాదించవచ్చో మీరే ఆలోచించండి. కాగిత పూల్లో ఎంత వాసన ఉంటుంది, ప్లాస్టిక్ పూల్లో ఎంత వాసన ఉంటుంది, మనందరికీ తెలిసిన నిజమే. అందులోని సత్యం తెలుసుకొని స్నేహబంధానికి అపవాదు అపకీర్తి అంటు పెట్టవద్దు. చూడండి ఇక్కడ కూడా, అంటే ఆన్లైన్లో స్నేహాలు మంచివి ఉంటాయి, చెడు ఉంటాయి, కానీ వాటిలో చిక్కుకొని అపవాదును అపకీర్తిని అంటుపెట్టొద్దు. వాటి నుండి జాగ్రత్తగా ఉంటూనే ఈ మంచిని వాడుకుంటూ సద్వినియోగం చేసుకుంటూ జీవించాలనే ఒక చక్కనైన కవితను అందించారు మనకు శ్రీ గుడ్లదొన సాయి చంద్ గారు. వారికి ధన్యవాదాలు, నమస్కారములు. ఇవి ఈ వారం సమీక్షాభినందన దృశ్యమాలికలు. కవివర్యులందరూ కూడా తమ యొక్క అమూల్యమైన సమయాన్ని నేటి కవిత నాకు నచ్చిన కవితకి వెచ్చించి చక్కని పదబంధాల సమీక్షాభినందన దృశ్యమాలికలను పంపారు. వారు శ్రీ గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారు, శ్రీ దాస్యం సేనాధిపతి గారు, శ్రీ నగునూరి రాజన్న గారు మరియు శ్రీ డాక్టర్ ఎడవల్లి తిరుమలరెడ్డి గారు. వీరికందరికీ కూడా మనఃపూర్వక కృతజ్ఞతాంజలి. అలాగే శ్రీ గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారికి, డాక్టర్ ఎడవల్లి తిరుమలరెడ్డి గారికి, ఏడెల్లి రాములు గారికి అభినందన నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఇక ఈ దృశ్యమాలికలను అనుసరించి సాహితీ రథ సారథులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు మరియు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారు తమ యొక్క అభినందన సమీక్షలను అనుసరించి, కవివర్యుల అభినందన సమీక్షలను అనుసరించి డాక్టర్ ఎడవల్లి తిరుమలరెడ్డి గారిని ఈ వారం ఉత్తమ కవిగా ప్రకటించారు. వారికి మనఃపూర్వక ధన్యవాదాలు మరియు డాక్టర్ ఎడవల్లి తిరుమలరెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు. మరి ఇదే విధంగా వారికి మరియు సమీక్షాభినందన దృశ్యమాలికలు పంపిన కవివర్యులకు ఈ వారం ఉత్తమ కవిగా ఎంపికైన డాక్టర్ ఎడవల్లి తిరుమలరెడ్డి గారికి సమూహ కవివర్యులందరూ కూడా తమ యొక్క అభినందనలను, శుభాకాంక్షలను, అలాగే సమూహానికి తగిన సూచనలను, సలహాలను అందజేయాలని, తమ యొక్క సూచనలు, సలహాలు, శుభాకాంక్షలను యూట్యూబ్ లింక్ కామెంట్ బాక్స్లో మరియు సమూహంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే నాకు నచ్చిన కవిత యూట్యూబ్ లింకును సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క అభినందన దృశ్యమాలికల వీడియోలను కూడా విరివిగా పంపించండి. ఈ వారం ఉత్తమ కవిగా ఎంపికైన డాక్టర్ ఎడవల్లి తిరుమలరెడ్డి గారికి మరోసారి అభినందనలు తెలుపుతూ మళ్ళీ వచ్చే వారం నేటి కవిత సమూహం నాకు నచ్చిన కవిత అంశం ద్వారా మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.